వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వాలంటీర్లు సంక్షేమ పథకాలన్నీ కూడా ఎలాంటి లంచం లేకుండా రికమెండేషన్ లేకుండా పార్టీలకు అతీతంగా ప్రతి గడపకు అన్ని విధాలుగా కూడా అందించి జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మంచి పేరును తీసుకొని వచ్చారు. మరి వాలంటీర్ల మీద ఈ మధ్యకాలంలో ఆంక్షలు విధిస్తూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు. మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసేది మేమే, వైఎస్ఆర్సీపీ పార్టీనే, రెండవసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతా ఉన్నారు. మరి వాలంటీర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా కూడా ఏదైనా మీకు ఇబ్బంది అయితే తప్పనిసరిగా మీకు పార్టీ అండగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిన మంచిని మర్చిపోరు, ఖచ్చితంగా మీ రుణం తీర్చుకుంటారు. వచ్చేది మనమే, మన ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తూ, మరి అదేవిధంగా మహిళా సంఘాలకు సంబంధించి యానిమేటర్లు అయితేనేమి, సీసీలు అయితేనేమి, వీళ్ళ మీద కూడా ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. మరి వారు తెలియజేస్తూ ఉన్నాం, మహిళా సంఘాల లీడర్లకు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీని అధికారంలోకి వస్తుంది, రెండవసారి జగన్ గారే ముఖ్యమంత్రి అవుతారు. మరి మీరు కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు, ఎలాంటి అభద్రతా భావానికి గురి కావాల్సిన పని లేదని తెలియజేస్తూ, మరి రేషన్ డీలర్ల మీద కూడా ఆంక్షలు విధిస్తున్నారు. ఖచ్చితంగా మరొకసారి కూడా చెప్తా ఉన్నాం, రెండవసారి జగన్ గారు అత్యధిక మెజార్టీతో, గతంలో 151 సీట్లు వచ్చాయి, ఇంకా సీట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎంచేదంటే సంక్షేమం అయితేనేమి, అభివృద్ధి అయితేనేమి, సామాజిక న్యాయం అయితేనేమి అన్ని విధాలుగా కూడా జగన్ గారు ముందుకు తీసుకుపోయారు. ఈ రాష్ట్రంలో సంక్షేమ పాలన, సుపరిపాలన అందిస్తూ ఉన్నారు. కావాలని ఆ కారణం చేతనే మళ్ళీ ఒకసారి జగన్ గారికి పట్టం కట్టేందుకు ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మరి వాలంటీర్లు అయితేనేమి, యానిమేటర్లు అయితేనేమి, సీసీలు అయితేనేమి, మరి రేషన్ డీలర్లు అయితేనేమి ఎవరు ఎలాంటి ఆందోళన గురి కావద్దని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జై జగన్. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పీగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.